ప్రతి వాడు ఏదో వాగ్గానే మనం అక్కడ పెట్టక్కర్లేదు, అవసరం లేదు. ప్రతి దానికి సమాధానం చెప్పక్కల మన్నే అంటే అనుకోని ఏమిటి పెద్ద విషయం ఇక్కడ. ఫ్రీగా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారండి, మనకి ప్రాబ్లమే అది. నిజం తెచ్చి మాట్లాడేవాడు ఒక్క లేడు. దొరికిందే అవకాశం కదా, ఏదో ఒకటి మాట్లాడేద్దాం మాట్లాడే చాలా మంది ఉన్నారు. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి సంస్కారహీనులు. ఇంకొక మనిషి మిమ్మల్ని గురించి ఏమనుకుంటున్నాడు అని పట్టించుకోని రోజు మీరు సూపర్ హ్యాపీగా బతుకుతారు. Who the hell are you to undermine my dreams? Who the hell are you to crush my dreams? ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు మాట తీస్తే. నేను ఎప్పుడు నమ్మేది ఏంటంటే నీ ప్రాబ్లమ్స్ ఇంకోటి చెప్పుకోవద్దు, వేస్ట్ చెప్పడం. మిగతా వాళ్ళంతా హ్యాపీ అయిపోతారు. అరే నీకు అది నచ్చిందా అంటే వాడికి నచ్చుద్దేమో వాళ్ళకి నచ్చుద్దేమో అని పక్కన వాళ్ళకి చూస్తున్నారు. ముందు మనకు నచ్చిందా అనేది చూసుకోవాలి. మన గురించి వాడు ఒకడు వెనకాల మాట్లాడుకుంటున్నాడంటే వాడు వెనుకున్నాడు, మనం ముందున్నాం. నేను ఎవరి కోసం మారను, నాకు నచ్చినట్టే బతుకుతా. సో మీరు ఉంటే ఉండండి నా లైఫ్లో, లేకపోతే వెళ్ళిపోండి. ఏమనుకుంటాడు ఈడేమనుకుంటాడు తక్కండి అప్పుడంటే అనుకునేది ఆడెవడో అనుకోవడానికి అనుకునేవాడు అనుకొని ఆడ ఎంటర్టైన్మెంట్ కోసం ఆడు అనుకుంటున్నాడు.